హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది. సో అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఈరోజు ఓటప్పీల్కి వెళ్ళారు, అట్లనే ఓటింగ్ రిజల్ట్స్ కూడా చూద్దాము. సో ప్రోమో ప్రకారం మళ్ళా నబీల్కి ప్రేరణకి గొడవ అవుతుంది. అదేంటి? సో ఈరోజు 2 టాస్కులు చూపించారు. 2 టాస్కులు ఎవరు గెలిచారు, ప్రేరణ నబీల్కి ఏం గొడవ అయింది, ఇవన్నీ అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందామండి. కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి. వేరే వాళ్ళకి మీరు ఒక లైక్ చేస్తే ఇద్దరికి, ఇంకో 5 లైక్స్ చేస్తే 10 మెంబర్స్కి, అట్లా ఎన్ని లైక్స్ ఉంటే అన్ని లైక్స్తో నాకు ముందుకెళ్తుంది వీడియో. కొంచెం ప్లీజ్ లైక్ చేసి చూడండి. సో ఈ రోజు ఆ టాస్క్ మనకి ఫ్లాగ్ టాస్క్ ఉంది కదా. సో గౌతమ్ సేమ్ బోన్ టాస్క్ లాగే ఫుల్ ఇరగదీశాడండి. ఫుల్ ఫైర్ తో ఆడాడు. సో ఫస్ట్ మనకి మంచి డెసిషన్ తో తీసాడు అనమాట. ఎవరైతే ఫ్లాగ్ పట్టుకుంటారో ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకు ప్రోమోలో చూపించినంత వరకు ఫస్ట్ నబీల్ని అవుట్ చేశాడు, ప్రేరణను అవుట్ చేశాడు. నబీల్ని ఎందుకు అవుట్ చేశాడంటే ఆల్రెడీ నిన్న ఓట్ అప్పీల్ వచ్చింది. ఫస్ట్ నబీల్ తీస్తాడు. తర్వాత మనకు ప్రోమోలో చూపించినంత వరకు ప్రేరణని తీస్తాడు. ప్రేరణకు కూడా ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చిందని. సో ఫస్ట్ నిఖిల్ని తీయలేదు. ఇది గౌతమ్ అంటే. గౌతమ్ ఇట్లా ఆలోచిస్తాడు, కానీ చాలా మందికి తెలియదు. సో ఇట్లా తీసాడు. నిఖిల్కి రాలేదు కాబట్టి నిఖిల్ని 3rd ప్లేస్ లో తీస్తాడు. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫస్ట్ తీయలేదు, 3rd లో తీశాడు. సో మీరు గమనించుకోండి, నిఖిల్ చాలా బాగా ఆడతాడు ఓకే. బట్ గౌతమ్ కూడా బాగానే ఆడతాడు. ఎందుకంటే ఇదివరకు గంట తీసుకునే టాస్క్ లో కానీ, అప్పుడు షేప్స్ టాస్క్ మీకు ఐడియా ఉందా? నబీల్ అండ్ గౌతమ్ ఇద్దరు ఆడతారు. ఆడినప్పుడు అప్పుడు గంట తీసుకోవాలి, అప్పుడు చూజ్ చేసుకోవాలి. అప్పుడు నిఖిల్ పక్కకి వెళ్ళిపోయి అప్పుడు ఆడాడు. కొన్ని టాస్కుల్లో గౌతమ్ కూడా బాగా ఆడతాడు. సో కానీ చెప్తున్నా అంటే కొంతమంది రివ్యూవర్స్ ఓన్లీ నిఖిలే బాగా ఆడతారు, ఇంకెవరు ఆడరు, గౌతమ్ ఏం ఆడిండు అన్నట్టుగా లోపట జనాలు అట్లనే ఉన్నారు, బయట కూడా అట్లనే ఉన్నారు. సో మనకు నిఖిల్ తీసేశాడు 3వ ప్లేస్ లో. తర్వాతకి మనకు రోహిణికి దొరికినట్టుగా చూపించారు. అక్కడ రోహిణికి దొరికినట్టుగా చూపిస్తే మనకు అక్కడ గౌతమ్ తీసేశారు. తర్వాతకు వచ్చేసి మళ్ళీ అవినాష్ రోహిణి పట్టుకుంటారు. అప్పుడు విష్ణుని తీసేస్తారు. ఇంకా 2 మిగులుతారు. రోహిణి అవినాష్ అయితే 2 మిగలడం జరిగింది. సో తర్వాతకు వచ్చేసి మనకు నెక్స్ట్ టాస్క్ ఒకటి పెట్టారు. అదే ఇట్లా ఫోటోలు పడిపోయే టాస్క్ అనమాట. మనకు ప్రోమోలో చూపించారు కదా. సో అంటే ఎవరి ఫోటో వాళ్ళు పెట్టుకొని ఆడలేదు, ఒకరి ఫోటో తీసుకొని పెట్టుకొని ఆడాలనుకుంటా. సో అందులో కూడా నాకు విష్ణు రోహిణి గెలిచినట్టుగా తెలిసింది. విష్ణు రోహిణి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో రోహిణి అనుకుంటే, సెకండ్ దాంట్లో విష్ణు అంటున్నారు, కొంతమంది రోహిణి అని కూడా అంటున్నారు. కానీ ఓట్ అప్పీల్ మాత్రం విష్ణుకే వచ్చింది. ఎందుకంటే విష్ణు నిన్న మొన్న సాక్రిఫైస్ చేసింది. ఒకసారి రోహిణి కోసం, నిన్న నబీల్ కోసం సాక్రిఫైస్ చేసింది. కాబట్టి ఈరోజు విష్ణుకి ఓట్ అప్పీల్ అవకాశం వచ్చిందంటగా తెలుస్తోంది. సో చూద్దాం. ఇంకా తర్వాతకు వచ్చేసి ఈ రోజు కూడా చాలా గెస్ట్లు అవన్నీ వస్తున్నాయంట. సో ఆల్రెడీ మనకు హౌస్ లో ఒక బ్యాండ్ మేళం నిన్న నైటే పంపించేశారంట. అంటే సాంగ్స్, డీజే ఇవన్నీ అనమాట, ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ ప్రోమోస్ వచ్చిన కొద్దిగా నేను ఏంటనేది రివీల్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రేరణకి నబీల్కి మళ్ళీ గొడవబ్బా. నిన్న గొడవనే వాళ్ళకి, మళ్ళీ గొడవ అయింది. కలిసిపోయారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. రోహిణి కూడా ఏంటి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, ఇంత ఒక 10 నిమిషాలు కూడా ఉండదా ఈ గొడవ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ గురించి అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రేరణ బాగా ఆడుతుంది. ప్రేరణ బాగానే అండి, కానీ మాటలు వదులుతుంది అబ్బా. నబీల్ అంటుంటది అట్లా ఫోక్ చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఎవరు అట్లా ఫోక్ చేస్తే ఎవరు తీసుకోలేరు కదా. ఇట్లా ఎక్కిరిచ్చినట్టుగా ఉంటది ఆమె ఫోక్ చేసే విధానము. పోనీ తను నిన్న బాగానే చుట్టింది, బాగానే ఆడింది. బట్ డెసిషన్ మేకింగ్ లో ఫ్లాప్ అయిపోయింది నిన్న, అంతే కదా. నువ్వు ఇప్పుడు అవినాష్ ఫౌల్ అని కాదు, అవినాష్ మిస్టేక్ చేసిండు, నిఖిల్ కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ కట్టిండు. ఫస్ట్ గట్టు కొట్టినప్పుడే అది తప్పు, కానీ అక్కడ నబీల్ చేయలేదు, నబీల్ సంచాలక్ కదా అంటే తర్వాత నబీల్ డెసిషన్ ఎందుకు? అక్కడ ప్రేరణ సంచాలక్ ఏంటి, ప్రేరణ తను డెసిషన్ తీసుకోవాలి అక్కడ. ఇప్పుడు నబీలే ఫస్ట్ కానప్పుడు నబీల్ సంచాలక్ డెసిషన్స్ ఎవరికి కావాలి? అక్కడ నబీల్ ఆబ్జెక్షన్ చేయలేదు అంటే అది కాదు కదా మ్యాటర్. అక్కడ పూర్తిగా సంచాలకుగా ఉన్నప్పుడు డిఫరెంట్, ఆట ఆడుతున్నప్పుడు సంచాలకుగా ఉన్నప్పుడు డిఫరెంట్. సో అప్పుడు ప్రేరణ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది, డమ్ డెసిషన్ తీసుకున్నట్టుగా అనిపించింది నాకు. సో అది 100% రాంగ్. అక్కడ నిఖిల్ కు ఛాన్స్ ఇవ్వకుండా అవినాష్కి ఇస్తే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ కొట్టి గేమ్ అయిపోయింది. అవినాష్ అక్కడ బయట నుంచి వచ్చేటప్పుడే అక్కడ సరిగా నడుపు నుంచి తీసుకొని ఇదంతా మాట్లాడద్దు.
సో అక్కడ ఆల్రెడీ ఒకసారి గడ్డ కొట్టిండా గేమ్ వన్స్ ఒకసారి గడ్డ కొట్టగానే గేమ్ ఓవర్. అక్కడ అమ్మాయి అట్లా మిస్టేక్ చేసింది. సో ఇక్కడ ఏం లేదబ్బా, ప్రేరణ మళ్ళీ సంచాలకంగా ఉంటే ఎట్లా డెసిషన్ తీసుకుంటది అన్నట్టుగానే పెట్టాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చిన సంచాలకులను అందరినీ మొన్న పునర్నవి వితికని అవమానించి పంపింది. సో అట్లా ఇంకొకటి ఈ రోజు కూడా మళ్ళీ నబీల్కి ప్రేరణ గొడవ అంటే ఒకవేళ ఇప్పుడు అక్కడ నాకేమనిపించింది అంటే నబీల్ ఫోటో నేను పెట్టి గౌతమ్ ఆడుతున్నట్టుగా కనబడ్డది. సో అట్లా ప్రేరణ ఫోటో పెట్టి ఏమైనా నబీల్ ఆడా అని నాకు డౌట్. అందుకే గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి మధ్యలో. అంటే అది నా ఫోటో ఇది నా ఫోటో అని అనుకుంటున్నారు. ఎవరి ఫోటో వాళ్ళు పెట్టుకుని అయితే ఆడలేదు అక్కడ. సో ఆ ఫోటోల కారణంగా మళ్ళీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్. ప్రేరణ ఎందుకు అనవసరంగా రచ్చ చేసుకుంటుంది ఈ టైంలో? అవసరమా రచ్చ చేసుకోవడం? ఎందుకు అంత రచ్చ అవసరం లేదు అక్కడ. సో అనవసరంగా వీళ్ళిద్దరు మళ్ళా ఒకటి అనుకొని ఒకరిని గొడవ చేసేసుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ గౌతమ్ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. గౌతము నేను నిన్ననే చెప్దాం అనుకుని మర్చిపోయాను. గౌతమ్ రెడ్ టవల్ ఎందుకు కట్టుకుంటున్నాడు? ఫ్యాన్స్ కోసమే అంటాడు. మరి కిర్రాక్ బాయ్స్ కిర్రాక్ లేడీస్ లో కూడా రెడ్ టవల్ కట్టుకున్నాడు కదా, అది ఎవరైనా అన్నారా? పోనీ విష్ణుకైనా తెలుసా? విష్ణు కూడా అవన్నీ గేమ్ షోస్ అవన్నీ చూస్తుంది కదా, నిఖిల్ ఇవన్నీ తెలుసు కదా. అప్పుడు కూడా ఆయన పోలీస్ స్టేషన్ వేసుకొని రెడ్ టవల్ కట్టుకుంటాడు. అక్కడెవరు ఓటింగ్స్ కోసం, అదొక గేమ్ షో. సో అందరూ కొంతమంది రివ్యూవర్స్ కూడా బ్లేమ్ చేస్తున్నారు. అది అసలు దానికోసం కాదు. కిర్రాక్ బాయ్స్ లో అలా కూడా కట్టుకున్నాడు ఆయన ఆ రెడ్ టవల్ అనేది. ఆయన స్టైల్ అంతే. అదేదో ఓటింగ్స్ ని చేయడానికి కాదు, అతనికి అది ఆ స్టైల్ నచ్చినట్టుంది. తన లుక్ నచ్చి అది చేసుకుంటున్నాడు. అది జనాలకు వేరేలాగా అర్థమైపోయి వేరేలాగా అసలు లేదబ్బా. ఈ రివ్యూవర్స్ కూడా ఒక్కొక్క రివ్యూవర్ ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తుంటే ఇండివిజువల్ గా వచ్చిన వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెద్ద రివ్యూవర్స్ కొంతమందిని ఇన్స్టాగ్రామ్లలో పెట్టి గ్రూప్లలో పెట్టి తిని బాగా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే ఇది చేసుకుంటే ఇంకా నార్మల్ గా వచ్చిన వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? ఒకరికొకరు సపోర్ట్. ఒకరు చెప్పిన రివ్యూ ఇంకొకరు సేమ్ అదే చెప్తున్నారు. ఒకరు పుష్ప 2 రివ్యూ చెప్తే ఇంకొకరు పుష్ప 2 రివ్యూ చెప్తున్నారు. ఇంకేం మాట్లాడతాం మనం? ఇది. సో ఇట్లా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటా. విష్ణు నిఖిల్ని అంటుంటే గౌతమ్ని నిలదీసి అడుగుతుంది, నువ్వు యష్మిని వాడుకుంటున్నావు అని ఎట్లా అంటావు అని అంటుంది. ఇవేంటి మళ్ళీ నిఖిల్ కి సపోర్ట్ గా వస్తుంది. ఆ రోజు కూడా నిఖిల్ కి గౌతమ్ కి ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్. నాకు కూడా గాలు తొడిగిండు, నిఖిల్ అట్లుంటాడు కాదు, నిఖిల్ మంచోడు. నిన్న కూడా అవినాష్ నిఖిల్ అదే దారం చుట్టే టాస్క్ ఉంటది కదా, అక్కడ నిఖిల్కే నేనైతే నిఖిల్ కేసు అని అక్కడ సపోర్ట్ చేస్తుంది. అన్ని దగ్గర అనమాట స్టాండ్ తీసుకుంటుంది. పృథ్వీ అయిపోయింది, ఇప్పుడు నిఖిల్ తరఫున స్టాండ్ తీసుకుంటున్నావా? నిఖిల్ కు ఇది చేయాలనుకుంటున్నావా? విష్ణుప్రియ నాకు అర్థం కాదు. అమ్మాయి కొన్ని విషయాల్లో చాలా మంచిది. రోహిణికి ఇవ్వడం కానీ ఏదైనా కూడా కొన్ని బాగా ఆలోచిస్తుంది, కొన్ని బాగా చేస్తుంది. మరి అలా అనుకున్నప్పుడు కొంచెం ఎందుకు నువ్వు అంత స్టాండ్ తీసుకుంటున్నావు? నువ్వు అంత తప్పేమనిపిస్తుంది? నీ గురించి అందరూ తప్పుగా వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు. మరి నువ్వు కూడా నిఖిల్ అన్నావు కదా, గాజులు బొట్టేసుకుంటే అయిపోయా అని అన్నది. నువ్వు అన్నప్పుడు వాళ్ళ అమ్మ నీకు చెంపదెబ్బ కొట్టాలన్నట్టుగా పెద్ద నీ ఫోటో పెట్టి మెసేజ్ పెట్టి చెప్పింది. అది నీకు బయటకు వచ్చినాక తెలుస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఏంది అనేది. వాళ్ళ మదర్ నీకు ఏం చేసింది అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరి తరపున అయితే స్టాండ్ తీసుకుంటున్నావా నీకే అక్కడ ఇదైపోతుంది. సో ఇది ఇట్లా ఈ రోజు టాస్కులు అట్లనే ఎంటర్టైన్మెంట్ 3 టాస్కులు జరుగుతాయంట. సో మనకు 2 టాస్కులు చూపించాను. ఇంకొక టాస్క్ మేబీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కోసమా లేకపోతే జోడీలుగా ఆడతారంట. నిఖిల్ అండ్ రోహిణి జోడీగా ఆడతారంట. అలాగే మన విష్ణు ఇంకా గౌతమ్ ఏదో, లేకపోతే విష్ణు అండ్ నబీలో వీళ్ళైతే జోడీలాగా ఏదో గేమ్ డాన్స్ సంథింగ్ ఏదో ఉందంట జోడీలాగా. సో ఇందులో కూడా నిఖిలే విన్నర్ అయినట్టుగా తెలుస్తుంది, నిఖిల్ రోహిణి. సో ఈరోజు అయితే ఓటాపిల్ అయితే విష్ణుకి వచ్చింది. సో సూపర్ అబ్బా. నిన్న కూడా వాచెఫ్ వచ్చారు, సూపర్ గా మంచిగా తిన్నారు వాళ్ళు, చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు. అందరికి మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారు, బాగా ఫుడ్ తిన్నారు, అందరు బాగా పడుకున్నారు. సో నైట్ లైవ్ అప్డేట్స్ కూడా అందుకే చేయట్లేదు, ఏమీ లేదు. సో ఈ రోజు కూడా కొంచెం మళ్ళీ గొడవలతోనే అయిపోతున్నట్టుగా ఉంది. ఇంకా అయిపోయే వరకు గొడవలు అనుకుంటా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాం.